ఈ 390 ఏంటంటే ఫ్రంట్ వీల్ రిమ్ నుంచి అయితే గ్యాస్ తగ్గిపోతుందని చెప్పి అన్నారు. ఎందుకు అని చెక్ చేస్తే సైడ్ నుంచి అయితే లీక్ అవుతుంది. నియర్లీ 2-3 టైమ్స్ అయితే మన దగ్గరకు వచ్చారు కస్టమర్. కొద్దిగా మనం ఖాళీ లేక చెప్పలేదు. తర్వాత ఇంక బండి పెట్టేసి వెళ్ళిపోయారు. సో చెక్ చేస్తాను ఫస్ట్ ఎక్కడ లీక్ అవుతుంది ఏంటి, ఇంకేస్ ఏమైనా రిమ్ ఏమి బెండ్ ఉందని చెప్పేసి చెక్ చేస్తాను. నాకు స్టార్టింగ్ వీల్ రిమ్ బెండ్ అయితే కనిపించలేదు, కానీ సైడ్ అయితే బబుల్స్ అయితే వస్తున్నాయి చిన్నగా. అంటే ఇంతకుముందు ఫోమ్ వాటర్ వేస్తే ఎక్కువ వచ్చేది, బట్ మనం నార్మల్ వాటర్ వేసాం అన్నమాట. ఈవెన్ దో నార్మల్ వాటర్ వేసిన బబుల్స్ వస్తున్నాయి. సో ఇంక చేసేది ఏముంది, బోత్ సైడ్ కూడా సేమ్ ఇలాంటి ఇష్యూ ఉంది రెండు వైపులు కూడా. సో మీ వెహికల్ కూడా ఏదైనా 390 అయినా 250 అయినా 200 అయినా ఎంటీ అయినా ఏదైనా ట్యూబ్లెస్ ఏదైనా సరే ఎలాంటి ఇష్యూ వస్తే మన దగ్గర సొల్యూషన్ 100% దొరుకుద్ది. ఓకే. సో ఫస్ట్ ఏంటంటే ఇంక చేసే ప్రొసీజర్ ఏముంది, మొత్తం అంతా కూడా పిన్ టు పిన్ నీట్గా స్మూత్గా ఇన్సైడ్ అంతా కూడా క్లీన్ చేసా, పెయింట్ వేసేసాము. ఓకే. కానీ ఇక్కడ రిమ్ చూడండి, మీకు బెండ్ అది కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్. నేను హ్యాండ్ పట్టుకున్నాను కదా, అక్కడ బెండ్ అయితే ఉంది. కస్టమర్కి అప్డేట్ చేశాను. మరి బెండ్ తీసారని అడిగారు తమ్ముడు. లేదు అది పాసిబుల్ కాదు, హీట్ చేసి తీసినా సరే ఫ్యూచర్లో మళ్ళీ వచ్చే పాసిబుల్ ఉందని చెప్పేసి జాగ్రత్తగా మళ్ళీ ఆ టైర్ మొత్తం టైర్ ఇన్నర్ సర్ఫేస్ అంతా నీట్గా క్లీన్ చేసి మళ్ళీ టైర్ని తీసుకొచ్చి వెహికల్కి అయితే ఫిక్స్ చేస్తాము. ఓకే. ఫిక్స్ చేసి మళ్ళీ మొత్తం అంతా కూడా నీట్గా ఫోమ్ రాసి వీళ్ళు ఎక్కించేసాము. ఎక్కించిన తర్వాత మళ్ళీ రీచెక్ చేశాను, ఇన్ కేస్ ఏమైనా ఎక్కడైనా బబుల్స్ వస్తాయని చెప్పేసి. అంటే రిమ్ బెండ్ ఉంది కదా, సో అక్కడ ఏమైనా వచ్చే పాసిబిలిటీ ఉండొచ్చు మ్యాక్సిమం, బట్ రాలేదు. అది కస్టమర్ లక్కీ, నా లక్కీ కూడా. ఎందుకంటే ఇంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత వస్తే కస్టమర్, నా తప్పు లేకపోయినా సరే కస్టమర్ ఎట్లా ఉంటుందంటే ఇంకా లీక్ అవుతుంది కదా, ఇంకా ఏమనలేడు కస్టమర్ కూడా. ఎందుకంటే రిమ్ బెండ్ ఉన్నప్పుడు నేను మాత్రం ఏం చేయగలను అని ఆయనకి అర్థమవుతుంది. కానీ లక్కీగా ఏం రాలేదు. మాక్సిమం ఈ వెహికల్స్కి రావన్నమాట, బట్ వస్తే మనం ఏం చేయలేం. సో మన లొకేషన్ వచ్చేసి మునుగపాక.